నమస్సోమాయ చ. శివాయ గురవే నమః. శ్రీగురుభ్యో నమః. ఓం గం 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 శ్రీ మహాగణాధిపతయే నమః. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చంకబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభ హారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాక్షుని గొల్తున్ అభీష్ట సిద్ధికిన్. 4వ విభాగంలో ఆ గజాక్షుల వారిని చక్కగా అభీష్ట సిద్ధికి నమస్కరిస్తూ నారదుల వారు బ్రహ్మదేవుల వారిని ప్రశ్నించారు. సత్యలోకానికి వెళ్ళారు. ఓ విధాత, ఓ చతుర్ముఖ బ్రహ్మదేవ పితామహ తండ్రి, నేను ఈరోజు మీ దర్శనార్థం వచ్చి మిమ్మల్ని చూడటం చేత జన్మధన్యం చేసుకున్నటువంటి వాడిని అయ్యాను. నేను లోకానుగ్రహ కాంక్షతో ఒక మంచి విషయాన్ని అడగదలుచుకున్నాను. ఆ మంచి విషయాన్ని గురించి మీరు చెప్పండి. ఏది వింటే ఎరుక సమగ్రమవుతుందో, ఏది వింటే మరి ఆయా ప్రాణికోటి జన్మజన్మల్లో చేసుకున్న పాపాలు తొలగిపోతాయో, ఏదైతే మనస్సుకి హృదయప్రియంగా హృద్యంగా ఉంటుందో, ఏ విషయం సర్వ విజ్ఞానాల కూడలి అవుతుందో అటువంటి హృద్యమైనటువంటి హర్షాన్ని కలిగించేటువంటి కథాంశాలని నేను వినాలని చెప్పని ఆ శ్రవణ భక్తితో మీ దగ్గరికి వచ్చాను అని చెప్పని మరి పితామహుల వారితో, ఆ బ్రహ్మదేవుల వారితో, ఆ బ్రహ్మగారితో నారదుల వారు మాట్లాడారు. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతానికర నేతకు, కల్మషజేతకున్, నతత్రాతకు దాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. నిఖిల తాపసలోక శుభప్రదాత అయినటువంటి ఆ విధాత నారదులు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు చాలా ఆనందాన్ని పొంది, అయితే నారదా, నీవు అడిగినటువంటి అన్ని అంశాలు సర్వసమగ్రంగా కలిగినటువంటి ఇతివృత్తం ఒకటి ఉన్నది. అదే దేవుని వంశ చరిత్ర, దేవాంగ పురాణము, దేవాంగుని కథ. ఆ దేవాంగుని కథ మీరు విన్నట్లయితే ఎరుక సమగ్రమవుతుంది, తెలియవలసినటువంటి అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత అఘసంహరణం జరుగుతుంది, పాపం మొత్తం కూడాను ప్రక్షాళన అయిపోతుంది, పుణ్యమంతా కూడాను ప్రవర్ధమానమవుతుంది. అంతేకాదు, ఏవైతే ఆదర్శ గుణాలున్నాయో, ఏవైతే సందేశాత్మకములైనటువంటి మంచి మంచి పద్ధతులున్నాయో అవన్నీ కూడాను ఆ కథ వలన తెలుస్తాయి. స్వతసిద్ధ గుణాలు మంచిగా ఏముండాలి, అలాగే ఏ గుణాలు ఉండకూడదు, ఏ గుణాల వలన లోక విఖ్యాతి వస్తుంది, ఎటువంటి ఆచరణ, ఎటువంటి నడవడి ఉండాలి మొదలైనటువంటి అనేక అంశాలు. చాలా చాలా జేగీయమానమైనటువంటి చరిత్ర దేవుని చరిత్ర. అతడు ఈ సృష్టికి అద్భుతమైనటువంటి మేలు చేశాడు. అతని యొక్క కథ నేను చెప్తాను, వినవలసింది అని చెప్పని నారదుల వారికి బ్రహ్మదేవుల వారు సత్యలోకంలో ఈ దేవల మహర్షి చరిత్రను గురించి వివరించడం జరిగింది. బ్రహ్మదేవుడు చెప్తున్నారు. బ్రహ్మగారు అన్నారు, సృష్టి మొదలయ్యింది. సృష్టి మొదలు చేయాలనుకున్నారు. యదృశ్యం తన్నశ్యం, ఈ కనపడిందంతా కూడా నశించింది. ప్రళయకాలంలో సర్వం సహా సమస్తములు అన్నీ కూడాను నశించిపోయాయి, మొత్తం జలమయమైపోయింది. ఆ తర్వాత పరమేశ్వరుడు మళ్ళా సృష్టి చేయాలి అని చెప్పని వాంఛించాడు. ఆదిదేవుడు సదాశివుడు ఈ జగత్తు గంతటికి మూలాధారభూతమైనటువంటి తేజస్సు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని పొంది సృష్టి చేయాలని చెప్పని సంకల్పం చేసింది. ఆ సృష్టి చేయాలనే సంకల్పంలో రజోగుణ తమోగుణ సత్వగుణ సమ్మిశ్రితుడయ్యాడు ఆ స్వామి. అప్పుడు 3 జంటలు పుట్టాయి. రజోగుణ ప్రధానంగా
మరి సరస్వతీ చతుర్ముఖులు, సత్వగుణ ప్రధానంగా లక్ష్మీనారాయణులు, అలాగే తమోగుణ ప్రధానంగా పార్వతీ పరమేశ్వరులు, ఇలా త్రిగుణ సృష్టితో మరి ఆది దంపతుల యొక్క సృష్టి జరిగింది. ఆ తర్వాత ఆయా ఉద్యోగ నిర్వహణలో బ్రహ్మదేవుడికి చతుర్దశ భువనాలు సృజించాలనేటువంటి ఇచ్ఛను ఆ పరమేశ్వరుడే తపస్సు చేయటం చేత ఒక విజ్ఞానాన్ని తెలియచెప్పాడు. దానితో పరమేశ్వరుడు చెప్పిన ఆదేశాన్ని అనుసరించి నేను అని అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడే, మరి బ్రహ్మగారే నారదుల వారికి కథ చెప్తున్నారు గనక ఆ బ్రహ్మదేవుడు అంటున్నాడు, నేను సృష్టి చేయటానికి పూనుకున్నాను. మొత్తం చతుర్దశ భువనాల్లో ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి చరాచర ప్రపంచం మొత్తాన్ని కూడాను స్వేదజములు, ఉద్భిజములు, అండజములు, పృథివీజములు, ఇలా మొత్తం సర్వప్రాణి కోటిని 84 లక్షల జీవరాశుల్ని నేను సృజించాను. ఇంత సృజించినటువంటి జీవకోటిని చూసి చాలా చాలా ఆనందాన్ని పొందుతూ నేను ఒక్కసారి హంసవాహనం మీద చుట్టూ తిరిగి నేను చేసిన సృష్టిని గమనించాను. అయితే ఎక్కడ చూసినా కూడాను దేవలోకానికి వెళ్ళాను. దేవలోకంలో దేవతలకి వస్త్రాలు లేవు. అలాగే మరి బ్రహ్మలోకంలో, అలాగే ఈశ్వరుని లోకంలో, అలాగే విష్ణులోకంలో ఎటు చూసినా 33 కోట్ల దేవతలు అంగాచ్ఛాదనమైనటువంటి వస్త్రం లేక దిగంబరత దోషంతో చాలా చాలా వ్యధ చెందుతూ ఉన్నారు. అలాగే మానవాళి కూడా ఈ కట్టుకోవటానికి వస్త్రం లేక నానా యాతన పడుతున్నారు. ఇది చూసేటప్పటికీ అయ్యో నేను ఎందుకు ఈ సృష్టి చేశాను, ఈ రకంగా అవయవ ఆచ్ఛాదనకరమైనటువంటి సర్వసుఖాలను ఇచ్చేటువంటి వస్త్రాన్ని ఇవ్వలేకపోయానే అని చెప్పని, ఇంత చేసిన వాడిని వస్త్ర సృష్టి ఎందుకు చేయలేకపోతున్నాను అని నాలో నేనే తప్పించాను. ఆత్మశోధన చేసుకున్నాను. నాకప్పుడు తెలిసింది దేవుడి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రహ్మ ఉన్నాడు. అతనే దేవుల మనుబ్రహ్మ. అతను ఆదిదేవుడి యొక్క, పరమశివుడి యొక్క ఆ అంతరాత్మలో లీనమయ్యున్నాడు, మోక్షాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి మరలా సృష్టి జరిగింది గనక ఇప్పుడు మరలా వస్త్ర సూత్రాలు సృజించేటువంటి ఒక బ్రహ్మ కావలసిందేను అనేటువంటి నిర్ణయానికి వచ్చి దిగులు పడేటువంటి, వెదచిందేటువంటి అందరినీ తోడు చేసుకొని నేను పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను. ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కైలాసంలో ఆ పార్వతీ ధవుడిని, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ నాగకంకణ ధరుణ్ణి చూసి చాలా సంతోషంతో స్తోత్రం చేశాను. గరళ్ళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయోం నమః శివాయ మొదలైనటువంటి స్తోత్రాలు అద్భుతంగా ఆ పరమేశ్వరుడి కోసం చేశాను. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయోం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖాయ ఓం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖాయోం నమః శివాయ కుంభినీధరసుతాకుచ కుంభ పరిరంభ మహలోలుపాయోం నమః శివాయ కుంభినీధరసుతాకుచ కుంభ పరిరంభ మహలోలుపాయోం నమః శివాయ వేదాది నిశ్శేష విద్యావధూమౌళి మణికలాపాయోం నమః శివాయ వేదాది నిశ్శేష విద్యావధూమౌళి మణికలాపాయోం నమః శివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంధివాహిని నిబిడవర్గ బంధ ఘోరాంధకార సంభార కిరణమాలినే శాశ్వతాయ ఓం నమః శివాయ అని ఆ పరమేశ్వరుడి యొక్క హృదయం ద్రవించేటట్లుగా ఆయన యొక్క మహిమల్ని గానం చేశాను. దానితో బ్రహ్మదేవుడికి చాలా చాలా అభినందనలు చెప్తూ తగినటువంటి సత్కారం చేసి, పితామహ ఏం పని మీద మీరు వచ్చారు, ఏమిటి మీకు కావలసినటువంటి అవసరం అని చెప్పనని వచ్చినటువంటి కారణం అడిగితే అప్పుడు నేను చెప్పాను, మహానుభావ పరమేశ్వర, నేను మీ ఆనతితో అన్ని లోకాలు సృజించి సర్వప్రాణి కోటిని సృజించాను.
నాకు అనంతమైనటువంటి మీ శక్తి చాలా ఆనందాన్ని ఇచ్చింది. కానీ నేనిప్పుడు వ్యధ చెందుతున్నాను. అందరూ దిగంబరతా దోషంతో ఒంటి మీద నూలు పోగు లేకుండా రకరకాల నారచీరలు, రకరకాల పట్టలు, రకరకాలుగా మరి ఆకులు ఇవన్నీ పెట్టుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానితో నేను చేసినటువంటి సృష్టి సౌందర్యం నాకేమాత్రం నచ్చలేదు. కాబట్టి ఇప్పుడు చాలా అవసరంగా మీరు వస్త్రకారుణ్ణి, ఆ దేవల మనుబ్రహ్మను, వస్త్ర సూత్రకర్త అయినటువంటి మహా జ్ఞానస్వరూపుడైనటువంటి మీలో లీనమైనటువంటి ఆ దేవల మనుబ్రహ్మను మీరు సృజించాలి. అతనొక్కడే ఈ లోపాన్ని తీర్చగలడు గాని నాకు ఆ శక్తి లేదు. కాబట్టి ఓ నాగాభరణ, ఓ పార్వతీధవ, పరమేశ్వర, శివ, మీరు వెంటనే మీలో లీనమై ఉన్నటువంటి ఆ దేవల మహర్షిని లోక కళ్యాణం కోసం మరలా ఆవిర్భవింపచేయండి అనంటే, అప్పుడు పరమేశ్వరుడు విధాత చేసిన విన్నపానికి చాలా చాలా ఆశ్చర్యాన్ని పొందుతూ ఆలోచనాత్మకంగా తను ఒక్కసారిగా నిశ్చలుడై స్థిరమైనటువంటి భద్రాసనంతో తన యొక్క తేజస్సునంతా ఒక చోటకి మూర్తీభవింపచేశాడు. సజ్జోజాతం అనే పేరు కలిగినటువంటి తూర్పు వైపున ఉండేటువంటి ఆ ముఖంలో జ్ఞాన నేత్రంలో ఎక్కడ ఉన్నటువంటి వెలుగంతా కూడా కేంద్రీకృతమైంది. వెంటనే కనులు మూసి అలా ఒక్కసారి ధ్యానమగ్నుడై ఒక విధమైనటువంటి అంతర్మథనం ఆయన చెంది ఆ దేవల మనబ్రహ్మను పునఃసృష్టించడానికి ప్రయత్నం చేశారు. చేసేటప్పటికీ ఒక పుంజీభూతమైనటువంటి వెలుగులకన్నిటికీ మూలాధారమైనటువంటి వెలుగు, ఒక జ్యోతి స్వరూపంగా ఆ జ్ఞాననేత్రమైనటువంటి మూడవ నేత్రం నుంచి ఒక వెలుగు ఆవిర్భవించింది. ఆ వెలుగు చూస్తూ ఉండంగానే చెప్పలేనంత సౌందర్యంతో ఒక మహర్షి రూపం ధరించింది. ఆ మహర్షి దేవల మహర్షి, ఆ బ్రహ్మే దేవల మనుబ్రహ్మ. ఆయన పుట్టుకతోటే చక్కగా మరి కుండలాలు ధరించి ఉన్నాడు, బ్రహ్మసూత్రాలు యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు, మొలకు నారచీరలు కట్టుకొని ఉన్నాడు, రకరకాల ఆభరణాలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన బ్రహ్మ తేజస్సు చెప్పలేనంతగా మూర్తిభవించి మరి ఎదుట ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మ తేజస్సు అన్నట్లుగా ఉన్నాడు. యజ్ఞోపవీతాలు తలతలా మెరిసిపోతూ ఉన్నాయి ఆయన దగ్గర. అటువంటి ఆ దివ్య తేజస్సుతో కూడుకున్నటువంటి జటావల్కలదారి అయినటువంటి వివిధాభరణ భూషితుడైనటువంటి మహాసౌందర్యంతో ప్రకాశించేటువంటి వేల వేల వెలుగులకు కోటి సూర్యుల ప్రకాశంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ మహానుభావుడు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి ప్రాంజలి అయి నమస్కారాలు సమర్పించి, అమ్మా నాన్నలకు, తండ్రి మరలా నన్ను ఎలా ఈ జన్మను కలిగించారు, చక్కగా మోక్షాన్ని ఇచ్చి ఈ భవరాహిత్యాన్ని కలిగించి మళ్ళా భవం కలిగేటట్లుగా చేశారు పరమేశ్వర, ఏలనయా అని చెప్పనని ఆయన పరమేశ్వరుడిని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు దగ్గరికి తీసుకొని చక్కగా అతని యొక్క మూర్ధాన్ని నివురుతూ, పుత్ర, నీకు లోక కళ్యాణం కోసం నువ్వు చేయవలసినటువంటి కొన్ని పనులున్నాయి, దానికోసంగా నిన్ను మరలా జన్మను ధరించేటట్లుగా చేశాను. నీవు ఈ బ్రహ్మదేవుని యొక్క ఆనతి ప్రకారం బ్రహ్మగారు కోరినట్లుగా ఈ చతుర్దశ భువనాల్లో ఉండేటువంటి దేవలోకంలో, అలాగే మిగిలినటువంటి లోకాలలో ఉండేటువంటి ప్రాణికోటి యొక్క దిగంబరతా దోషాన్ని తొలగించటానికి, అలాగే వాళ్లను గాయత్రి యజ్ఞ సూత్రాలను ధరించి బ్రహ్మత్వాన్ని పొందేటువంటి అర్హులుగా చేయటం కోసంగా సూత్రాలని నీవు తయారు చేసి సూత్రకర్తవి కావాలని, వస్త్రాలను తయారు చేసి వస్త్రప్రదాతవి వస్త్రకర్తవి కావాలని నిన్ను నేను సృజించటం జరిగింది. అందువలన మీరు నేను చెప్పినట్లుగా ఈ ప్రాణికోటికి అందరికీ బ్రహ్మత్వం ఇచ్చేటువంటి సూత్రాలని, అలాగే నగ్నతా దోషాన్ని పోగొట్టి నాగరికత వైభవాన్ని కలిగించేటువంటి వస్త్రాలను ఇవ్వవలసిందిగా నేను నిన్ను కోరుతూ ఉన్నాను అని పరమేశ్వరుడు ఆ దేవల మనుబ్రహ్మకు ఆనతిచ్చాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా, వస్త్రం లేక నానా ఇబ్బంది పడిపోతున్నారు దేవతలంతా కూడాను, అందరూ కూడాను చాలా వ్యధ చెందుతూ ఉన్నారు. మరి తిన్నది కనపడదేరికి, ఉన్నదియును చూడరెవరు, ఒక కట్టగా లేకున్నది కనబడు, అది ఏ ఉన్నదియా లేనిదెల్ల ఉన్నది అయ్యగును.
అని లోక సహజమైనటువంటి వస్త్రం యొక్క ప్రాధాన్యం ఆ బ్రహ్మదేవుడు మరలా ఒక్కసారి తలపోతలుగా ఆయనకు ఆ దేవుల మహర్షికి విన్నవించాడు. నిజమే, ఎవరు ఏం తిన్నారో, భోజనం ఏ రకంగా చేశారో అది ఎవరు కూడా చూడలేరు. పక్కనున్న వాళ్ళు చూస్తారేమో కానీ భోజనం చేసిన సంగతి మామూలుగా అందరికీ తెలియదు. ఆయనకి బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నదో, ఎన్ని బ్యాంకుల్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నదో అది కూడా ఎవరికీ తెలియదు. మరి ఒకటి మాత్రం అందరికీ కనపడుతుంటుంది. ఏమిటది? ఒక కట్టగా లేకున్నది కనబడు. వస్త్రం కాని కట్టకుండా ఉంటే సరిగా ఏదో మాసిన గుడ్డలు, చిరిగిపోయిన గుడ్డలు కట్టుకుంటే అవి అందరికీ కనపడతాయి. కనపడి చిరిగిన గుడ్డలో, మాసిన గుడ్డలో లేక వస్త్రధారణ సరిగా లేకపోతే ఏమనుకుంటారో, అయ్యో ఈయన ఎంత నిరుపేదో ఏమిటో, కట్టుకోవటానికి గుడ్డలేదు, బట్టలేదు, ఈయన పాపం భోజనం చేశాడో లేదో అని అందరూ జాలి చూపిస్తారు. ఎందువల్లంటే ఈ మాసిన గుడ్డలు, తర్వాత మరి సరైనటువంటి చిరుగుపాత్రైన వస్త్రాలు ధరించేటప్పటికీ భోజనం చేసిండు అని అనుకుంటారు. అలాగే ఆయనకి ఏమాత్రం ధనం లేదు, డబ్బు లేదు, నిరుపేద అని అనుకుంటారు. అట్లా కాకుండా చాలా అద్భుతమైనటువంటి మంచి వస్త్రాన్ని ధరించావనుకో, లేనిదెల్లా ఉన్నది ఏయగుణం. అతన్ని చూసినటువంటి జనులు ఏమంటారంటే, ఓహో ఇంత చక్కటి వస్త్రధారణ చేశాడు ఈయన, ఇంత మంచి టింగురంగా అంటే బ్రహ్మాండమైన బట్టలు దొడుక్కున్నాడు, కాబట్టి ఇతనికి ఎంత ధనం ఉన్నదో, ఎంత శ్రీమంతుడో అంటారు. అలాగే హాయిగా ధనం ఉన్నది కనుక చక్కగా భోంచేసి ఉంటాడని కూడా అనుకుంటారు. కాబట్టి లోకంలో కనపడేది ఏమిటంటే ఒక కట్టగా లేకున్నది కనపడు, అదే ఉన్నదియా లేనిదెల్లా ఉన్నది అయ్యగున్. ఇది ఎవ్వరూ కాదనరానటువంటి సత్యం. ఒక్క వస్త్రం మంచి గౌరవాన్ని ఇస్తుంది, ఒక్క వస్త్రం మంచి నాగరికత వైభవాన్ని కలిగిస్తుంది. ఎండకు, వానకు, చలికి ఈ వస్త్రమే మంచి అనుభూతిని, సుఖాన్ని ఇస్తుంది. ఇది లేకపోతే ఎండలో ఒళ్ళంతా మాడిపోతుంది, చలికి గడగడ వణికిపోతుంది. అలాగే మరి వానకి ఒక్కసారిగా నానిపోతుంది ఈ శరీరం. మరి ఎన్ని ఉన్నా కూడాను ఈ ఒక్క వస్త్రం లేకపోతే ప్రాణికోటికి సుఖం సున్నా. మానాన్ని చక్కగా దాచుకున్నప్పుడే అద్భుతమైనటువంటి ఒకానొక గౌరవం ఉన్నది. కానీ మానాచ్ఛాదనం లేకపోతే గౌరవం సున్న కదా. కాబట్టి వస్త్రం చాలా ప్రధానం అని చెప్పని మళ్ళా దేవల మనుబ్రహ్మకు బ్రహ్మదేవుల వారు చెప్తే వెంటనే ఆ వయన కళా నిపుణతకు ఆయన ఒప్పుకున్నాడు, వస్త్ర నిర్మాణం చేయటానికి ఒప్పుకున్నాడు దేవల మనుబ్రహ్మ. ఒక్క వస్త్రం లేకపోతే ఎన్ని వైభవాలున్నా అన్నీ సున్నానే. తేరులపై ఏ తేరగానున్నా, రథాల మీద పోవాలని చెప్పని అనుకొని రథాల మీద పోయే శక్తి ఉన్నా, అలాగే మరి ఏనుగులను ఎక్కగలిగి మరి గజాల మీద చక్కటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళైనా, లేకపోతే విమానాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళైనా, ఎక్కడ ప్రయాణం చేసేటువంటి వాళ్ళైనా వస్త్రహీనాంగుడు శోభను పొందలేడు, అతనికి సౌందర్యమే ఉండదు. కాబట్టి వస్త్రము యొక్క ప్రాధాన్యత ఎవరూ కాదనరానటువంటిది. ఆ వస్త్రం లేకపోతే మరి మామూలు పశువుకి అతనికి ఏమాత్రం కూడా తేడా లేదు. అందుకే మానాభిమానము ఒక్కటి మానవతా ద్యోతకంబు మాననిదగు. ఈ మాన పరిరక్షలేమిని మానవుడు ఇలా మృగముతో సమానుండు కదా. అంతే కదా. మరి ఎండకు వానకున్ చలికిన్ ఈ వసనంబ పరిచ్ఛదంబుగా నుండును. ఇది ఒండు లేని ఎడ ఉండినవన్నీయో లేని ఎట్లుగా నుండును. ఇది ఒండు లేని ఎడ ఉండినవన్నీయో లేని ఎట్లుగా నుండును. ఈ ఒక్క వస్త్రం లేకపోతే ఇక మిగిలిన ఎన్నున్నా కూడా అన్నీ లేనట్లుగానే ఉంటాయి. వస్త్రహీనుడై ఉండిన వానికిన్ ఏ జగంబులందుండియో మేలు లేదు. దేశ విదేశాల్లో ఉన్న వస్త్రం లేకపోతే అతనికి మేలు లేదు. కనుక
తిన నుండి ప్రయోజనమేమీ. తినటానికి ఉన్నది నిజమే, కానీ నాగరికతా వైభవమైనటువంటి అతని శరీరానికి సుఖాన్ని ఇచ్చేటువంటి వస్త్రం లేకపోతే సుఖం సున్న కదా. కాబట్టి వస్త్రం చాలా తప్పనిసరి అయి ఉన్నది ఈ ప్రాణికోటికి అని చెప్పని దేవల మహర్షి ఆ వస్త్ర నిర్మాణ కార్యక్రమానికి, ఆ తర్వాత అందరికీ బ్రహ్మత్వాన్ని ఇచ్చేటువంటి అర్హత కలిగించాలనేటువంటి ఉద్దేశంతో అర్హులైనటువంటి వారికి ఈ బ్రహ్మసూత్రాలు, యజ్ఞోపవీతాలు నిర్మించటానికి ఒప్పుకోవటం జరిగింది. అలా దేవుని యొక్క సృజన, ఆ దేవల మనుబ్రహ్మ వస్త్ర నిర్మాణానికి, సూత్ర నిర్మాణానికి ఒప్పుకోవటం ఆ పరమేశ్వరుని సన్నిధానంలో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో విశేషాంశాలున్నాయి. మిగిలినటువంటి భాగాల్లో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.